సంఘటన దురదృష్టకరం, చెప్పి జరగదు, ఓకే. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఎంత సీరియస్గా తీసుకుందనే దానికి ప్రధానమైన ఉదాహరణ ముఖ్యమంత్రి గారి ఇవాళ పర్యటన. ఒకవైపు 8 మంది పౌరులు ఏమైందో తెలియని పరిస్థితులలో ఉంటే వాళ్ళ కుటుంబాలు యువతల ఎంత దారుణమైన హింసపడుతుంటాయో, రాష్ట్రంలో ఉండే లక్షలాది మంది ప్రజలు ఎదురు చూస్తున్నారు. నిమిషం నిమిషం ఏమైనా అప్డేట్ వచ్చిందా, ఏమైనా తెలిసిందా, ఏం జరిగిందని ఇళ్లల్లో ఉండే మహిళలతో సహా అందరూ కూడా వాకప్ చేస్తున్నారు, అడుగుతున్నారు ఏమైంది, అదేమన్నా తెలిసిందా, శ్రీశైలంది వాళ్ళు ఎట్లా ఉన్నారు అని చెప్పి. రాష్ట్రమంతటా ఇంత ఆతృత పడుతుంటే ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారానికి పోయిండు. ఇంతకు మించిన సిగ్గుమాలిన చర్య ఇంకొకటి ఉంటుందా? ఇంతకు మించిన అమానవీయమైన చర్య ఇంకొకటి ఉంటుందా? వాస్తవానికి ఇప్పటివరకు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం అనేది ఏ ముఖ్యమంత్రి చేయలే ఎక్కడ కూడా నాకు తెలిసి. అసలు మేమైతే దాన్ని పట్టించుకోలే, పోటీ కూడా చేయలే. అదో పెద్ద సమస్య కాదు, దాంట్లో పార్టీ గుర్తులేదు అని. అటువంటి ఎన్నికకు ముఖ్యమంత్రి పోవడం అంటే కనీసం ఇక్కడికి పోకుండా, అక్కడ సీరియస్నెస్ చూపించకుండా ఏంది, రాష్ట్ర ప్రభుత్వం ఎంత తీవ్రంగా తీసుకుంది ఈ సమస్యని, ఈ ఘటనను అనేది ముఖ్యమంత్రి గారి పర్యటన షెడ్యూల్కు నిదర్శనం ఇది. గింత సోయి లేని ముఖ్యమంత్రి, గింత మానవీయత లేని ముఖ్యమంత్రి, ఇంత బాధ్యత లేని ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఉన్నాడు. ఈ రాష్ట్ర ప్రజల దురదృష్టం. నిజమే, అక్కడున్న మంత్రులు పాపం సొరంగం ముందడి పోయి ఒక ఫోటో దిగి పంపడం, ఏదో ఒకటి నోటికొచ్చింది చెప్పి రాయించుకోవడం తప్ప అసలు జరుగుతున్నది ఏంది, ఏం పని చేసిరు ఇప్పటివరకు? 72 గంటలు జరిగిపోతుంటే ఇప్పటివరకు సంఘటన జరిగి గిది అని చెప్పి చెప్పగలిగిన పని ఒక్కటేమైనా చేసిండ్రా ఇప్పటివరకు? ఇది 100% రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యమే కారణం ఈ ఘటనకు, అందులో సందేహం లేదు. దానికి సాక్ష్యం ముఖ్యమంత్రి గారి ప్రవర్తన. ఈ సంఘటన జరిగిన టైం నుంచి ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారి ప్రవర్తన ఏదైతుందో ఇంతకు మించిన దారుణమైంది ఇంకొకటి ఉండదు. వాస్తవానికి ఈ దేశంలో ఏ మూలనున్నా ప్రత్యేకమైన విమానం పెడితే మహా అయితే 2 నుంచి 3 గంటలే జర్నీ. అది ఎక్కడి నుంచి తీసుకురావాలో, అది ఢిల్లీ కావచ్చు, అది ఉత్తరప్రదేశ్ కావచ్చు, అది మధ్యప్రదేశ్ కావచ్చు, అది కోల్కతా కావచ్చు, కాశ్మీర్ కావచ్చు, ఏ బృందాన్ని తేవాలన్నా మనకు పట్టే సమయం, విమానం హైదరాబాద్కి ప్రయాణించాలంటే భారతదేశంలో ఏ మూల నుంచి అయినా 2 నుంచి 2.5 గంటలే, మహా అయితే ఇంకో గంట 3 గంటలేమో, అంత మించిన సమయం అక్కర్లేదు. ప్రధానమంత్రి ఫోన్ చేసిండన్న వార్త వీళ్ళు రాయించుకున్నారు తప్ప వీరు ప్రధానమంత్రిని కోరినరు, ఇది పంపమని అడిగినరు, లేదా కేంద్ర రక్షణ మంత్రిని అడిగినరు, హోంశాఖ మంత్రిని అడిగినరు, దానికి సంబంధించిన స్పెషలిస్టులు ఎవరున్నారో, దేశంలో ఎక్కడున్నారో ప్రత్యేక విమానం ఇచ్చి పంపండి అన్న మాట అడిగినట్టు కూడా ఎక్కడ కూడా వార్త లేదు. వరదలు వచ్చినప్పుడు అదే పరిస్థితి. కళ్ళ ముందర కనబడుతుంటే వరదలలో చిక్కిపోయిన వాళ్ళను కాపాడుకునే పరిస్థితి లేక కొట్టుకుపోతుంటే చూసిండ్రు. గింత తోలుమంద ఉంది ఈ ప్రభుత్వానికి. మనుషుల ప్రాణాలంటే లెక్కలేదు.